నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో వెనుక కనిపిస్తున్నటువంటిది తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ యొక్క ఇల్లు. సో మొన్న మందుల శామ్యుల్ ఏదైతే ఒక సభ పైన మాట్లాడిండో ఆయన దీవించిండు, ఆ దీవెనలో ఎన్ని బూతులు మాట్లాడిండో తెలియదు అనే విధంగా అయితే ఆయన మాట్లాడిండు కదా. సో అది ప్రస్తుతం చాలా హిందువులను కూడా కించపరిచే విధంగా ఉంది. ఆయన మాటల్ని ఏ హిందువు కూడా తీసుకోలేకపోతా ఉన్నారు. సో మొన్న బండి సంజయ్ మాట్లాడడం జరిగింది, నిన్న దాని గురించి మళ్ళీ మందుల శామ్యుల్ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా హిందువులు కావచ్చు, లేకుంటే ఆ వేద బ్రాహ్మణులు కావచ్చు, క్షమాపణలు చెప్పట్లేదు. సో దీనికోసం అని చెప్పి కూడా ఉప్పల్ బోడుప్పల్ ఉన్నటువంటి హిందూ సంఘాలు హిందువులందరూ కూడా మేము మందుల శామ్యుల్ యొక్క ఇల్లు ముట్టడించబోతా ఉన్నాము, మందుల శామ్యుల్ ఇంటిపైన కూడా గుడ్లతో దాడి చేయబోతా ఉన్నాం అని చెప్పి కూడా వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. సో ఈ సమాచారం కోసం మనం ఇక్కడికి వచ్చినాము. ఒకసారి చూద్దాం మరి వాళ్ళు ఎలా దాడి చేయబోతా ఉన్నారు. పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నామని కూడా వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియో చూద్దాం. ఏం చెప్తారు ముఖ్యంగా ఈ హిందువుల పైన తప్పుగా బూతులు కూడా మాట్లాడు ధర్మానికి అడ్డొస్తే అది ఎంతటి వాడైనా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడైనా వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ మందుల శామ్యుల్ అనేటోడు మీద దాడి చేసిండు. వీడికి దమ్ము ధైర్యం ఉంటే అదే తుంగతుర్తి నియోజకవర్గంలో హిందువుల జోలికోసం అక్కడనే వేసేస్తారు. కాబట్టి ఒక గౌరవప్రదమైన హోదాలు ఉన్నప్పుడు గౌరవప్రదంగా మాట్లాడలేడు. నిన్న మళ్ళీ కూడా క్షమాపణ చెప్పకుండా, బహిరంగ క్షమాపణ చెప్పకుండా మీ అన్నది మిమ్మల్ని కాదు, మీరే వెనక్కి తీసుకోవాలి, వీడు వెనక్కి తీసుకోవాలా. కాబట్టి ఇలాంటి వీధి కుక్కలని ధర్మం మీద దాడి చేస్తే వాడు ఎంతటి వాడైనా దళిత కార్డు అడ్డు పెట్టుకొని వీడు ధర్మం మీద దాడి చేస్తే వదిలిపెట్టాం. మా దళితులు కూడా ఉన్నారు. హిందుత్వం సనాతన ధర్మం మీద దాడి చేస్తే ఎవరిని వదిలిపెట్టాం. సో ఇక్కడ వీళ్ళని మీరు చూసుకోవచ్చు. మొత్తంగా అయితే ఏదైతే ఇక్కడికి నిరసన తెలపడానికి వచ్చినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడడం వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, ఇట్లాంటి అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం చెప్తారన్నా మీరు, ఏం చెప్పదలుచుకున్నారు, అరెస్ట్ ఏం చెప్పదలుచుకున్నారు? సపోర్ట్ చేయాలి. సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు మీరు. సార్ మీరు ఆగండి, ఏం చేయట్లేదు, మీరు ఆగండి, వదిలేండి. హిందువుల్ని కాంగ్రెస్ నాయకుడు అయ్యింది ఒక క్యాస్టులు తీస్తూ నువ్వు ఒక బ్రాహ్మణ మనిషిని ఎలా తిడతావు? ఏం పెళ్లిళ్ళు జరగవా నీకు? పెళ్లిళ్ళు బ్రాహ్మణ్ లేకపోతే పెళ్లి జరగదు. అలాంటిది నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. ప్రతి కాంగ్రెస్ నాయుడు సిగ్గు తెచ్చుకోవాలి. ప్రతి కాంగ్రెస్ నాయుడు ఇళ్ళలో ఉంటూ ఇలా నోటి నిలదీయాలి. ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? ఇంతవరకు బయటకు ఎందుకు రాలేదు? శామ్యుల్ కూడా బయటకు రావాలి, బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. మొన్న ఈ మందుల శామ్యుల్ తుంగతుర్తి నుంచి ఎవడైతే ఎమ్మెల్యే గెలిచిండో వాడు మొన్న స్టేజ్ మీద ఒక బ్రాహ్మణ తను ఆశీర్వాదం ఇస్తే వాడు ఏమంటుండు, మంత్రాలు ఒక లంజోడుగా అంటుండు. అరే మందుల శామ్యుల్, హిందూ ధర్మం గురించి నీకు ఏం తెలుసురా బిడ్డ? మీ ఇంటి కోసం ఇడికి మీ ఇంటి ముందున్నాం, దమ్ముంటే రారా నువ్వు చూసుకుందాం హిందూ ధర్మం ఏందో. ఇక నువ్వు కన్వర్ట్ అయ్యి మా ఎస్సీ సోదరులకు రావాల్సిన టికెట్ని నువ్వు ఒక బీసీ కన్వర్ట్ అయ్యి ఈరోజు మా ఎస్సీ సోదరులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఇది మాది, ఇది ఎస్సీ సోదరుల టికెట్. అది నువ్వు గెలిచినావు, ప్రజలకు సేవ చేయాల్సింది పోయి హిందుత్వం గురించి ఎట్లా మాట్లాడతావు నువ్వు?
బిడ్డ కబార్దార్, నువ్వు వచ్చాక ఇడికి వెళ్ళలేదు, నువ్వు రాకపోతే మాత్రం మీ ఇంట్లో కూర్చొని సమస్య హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పినా నేను సారీ చెప్పినా, మీరు విన్నారా? సారీ చెప్పినా కనీసమైన సారీ, అంత అహంకారం ఎందుకు? మా బండి సంజయ్ గారు దాని గురించి మాట్లాడితే ఆయన గురించి మాట్లాడుతూ నీది ఏం అవకాశంరా? కరీంనగర్లో పోయి సంజయ్ ఎదుర్కొంటాను, పోజు చూసాం ఒకసారి బీజేపీ కార్యకర్త తమ్మే చూపెడతాం. ఇలా తప్పించుకున్నా బహిర్గతంగా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి పోకుండా చేస్తాం. అక్కడ ప్రజలు కార్యకర్తలు కూడా ఈరోజు రెడీ ఉన్నారు. ఈయన బుద్ధి చెప్పడానికి సిగ్గు శరం ఉండాలి. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఈరోజు ఒక అంటే బ్రాహ్మణులు వేద పండితులని అలాంటి మాటలు మాట్లాడమంటే చెప్పడానికి మాకే సిగ్గు అనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈరోజు ఎవరికి మైనార్టీలకు కొమ్ము కాస్తూ ఈరోజు రేవంత్ ఖాన్ అని ఆయన చెప్పుకుంటాడు. మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈరోజు మైనార్టీలకు అండగా ఉంటుంది. కానీ హిందువులను కించపరిచే విధంగా, హిందువులు అంటేనే ఈరోజు మాకు ఓట్లు లేవనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు. కానీ ప్రతి దగ్గర ఈరోజు గుళ్ళ మీద కానీ హిందూ అమ్మాయిల మీద కానీ దాడులు జరుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తూ ఈరోజు ఏ సంఘటనలు జరిగినా కూడా ఈరోజు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఇదే సామ్యాల్ని ఈరోజు ఎమ్మెల్యేగా అనర్హత ప్రకటించేంత వరకు నిజంగా స్పీకర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు హిందువుల ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, మీరు సామ్యాల్ని ఎమ్మెల్యేగా అనర్హత ప్రకటించేంత వరకు మేము హిందూ సోదరులం అందరం కూడా ఇలాంటి ఉద్యమాలు చేస్తాం. ముఖ్యంగా క్షమాపణలు కాదు, ఆయన ఎమ్మెల్యేగా డిజాల్వ్ చేయాలి. అది ముఖ్యమైన డిమాండ్. ముఖ్యంగా కూడా గుడ్లతో దాడి చేస్తూ ఉన్నారు. మనతో పాటు సో ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు, గుడ్ల దాడి అయితే చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. హిందువుల పైన ఇది దాడిగా మేము ఖండిస్తూ ఉన్నాం. హిందువులు అని చెప్పి కూడా వీళ్ళు అంటూ ఉన్నారు. సో చాలా పెద్ద ఎత్తున వీళ్ళు పోలీసులు వీళ్ళని లాక్కెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి వీళ్ళు నిరసనలు ఓన్లీ క్షమాపణలు చెప్తే సరిపోదు. హిందూ ధర్మం మీద తప్పుగా మాట్లాడడము కరెక్ట్ కాదు. అసలు వేద పండితులు మనకు గురువులు, వాళ్ళ ఆశీర్వాదం మనకు ముఖ్యము. వాళ్ళని వ్యతిరేకించడము మందుల సామిలు అనేటోడు హిందువుల మనోభావాలు దెబ్బతీనికి ఈయన అనుకుంటున్నామో కానీ లేకుండొచ్చు. ఖచ్చితంగా ఆయన మీద మేము రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి ఖచ్చితంగా ఆయన ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పేదాకా మేము వదిలేది లేదు. ఖచ్చితంగా అనర్హత వేట్ అయ్యాలి. ఈ అసెంబ్లీ సెషన్ లో ఖచ్చితంగా మందుల సామ్య అనే పర్సన్ అనేటోడు నిజమైన కాంగ్రెస్ నాయకులు కూడా అడుగుతున్నాను. కాంగ్రెస్ నాయకులారా మీరు ఒక్కరు ఆలోచించండి. మీరు నిజంగా హిందువులు అయితే కనుక, మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హిందువులు అయితే కనుక మందుల సామ్యాన్ని మీ పార్టీని తరిమి కొట్టాలి. ఈ రోజు మీ సీఎం కాలని చెప్పుకున్నాడు. అలానే సో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా వీళ్ళు హిందూ సంఘాలు పార్టీలకు అతీతంగా కూడా హిందూ సంఘాలు వచ్చి జై హనుమాన్ అంటూ కూడా హనుమాన్ చాలీసా చెప్తా ఉన్నారు, హనుమాన్ నినందాలు చెప్తా ఉన్నారు, జై శ్రీరామ్ అంటూ చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి అన్ని చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. మందుల సామ్యాలు మందు తాగి మదం ఎక్కి మతి కోల్పోయి హిందూ సనాతన ధర్మం మీద వేద మంత్రాల మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే హిందువులు సంఘటితమైతే బిడ్డ నువ్వు నియోజకవర్గంగా రాష్ట్రంలో ఎక్కడ తిరగలేవని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ మందుల సామ్యాలు 70% ఉన్న హిందువుల ఓట్లతో గెలిచి ఇవాళ మదం ఎక్కి వీడు ఎంపీటీసీ కూడా గెలవాడు. వీడు ఎమ్మెల్యే అయ్యేసరికి ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో అక్రమ రవాణా ద్వారా ఇసుక ద్వారా సంపాదించిన డబ్బులు తిన్నాక మదం ఎక్కి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. ఈ రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాల్సిన వీడు దళిత ఘాట్ అడ్డు పెట్టుకొని నా ఒరిజినల్ గా నా మాల సోదరులు తుంగతుర్తి నియోజకవర్గంలో ఒరిజినల్ హిందువులకు అన్యాయం చేసిన వీడు కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి ఖచ్చితంగా విషపూరిత ఆలోచనలు వీని మీద ఉంటాయి. ఈ ఆలోచన మార్చుకోకపోతే తుంగతుర్తి నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఎక్కడ తిరగలేడు మందుల సామ్యాలు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బిడ్డ, నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎక్కడ కూడా నిన్ను అవసరమైతే చట్టబద్ధంగా నీ ఎమ్మెల్యే శాసనసభ్య ఏదైతే ఉందో అది రద్దు అయ్యేదాకా చట్టపరమైన పోరాటం కూడా చేస్తాము. నువ్వు ఏ రకంగా కూడా ఎస్సీ కావు, దళితుడు కావు. నువ్వు ఇలా బండి సంజయ్ అని పైన మాట్లాడే దమ్ము ధైర్యం నీలాగా రోజుకొక పార్టీ మారలేదు అధికారం కోసం. సామాన్య కార్యకర్త నుంచి
ధర్మం కోసం దేశం కోసం ఒకే పార్టీలో ఉండి అంచెలంచెలు వెదిగిన నువ్వు సంజయ్ మీద మాట్లాడే అర్హత నీకు కానీ నీ పార్టీకి కానీ లేదు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే మేము వెంటడిస్తాం ముట్టడిస్తామని హెచ్చరిస్తాం. మందుల సామ్యాలు అనేటోడు పార్టీ మారినట్టు మతం మార్చుకొని ఈ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడుతుంటే చూసుకొని హిందూ సమాజం ఊకొందు. బ్రాహ్మణులు అంటే తెలుసా దానికి? అసలు ఆయన మంత్రం గురించి ఏం తెలుసు? మతం మారినోనికి మంత్రాల గురించి ఏం తెలుసు? దేని గురించి తెలుసు? ఆయనకు తెలిసిందాళ్ళు ఒకటే, ఆదివారం రోజు పోయి చర్చిలో ప్రార్థన వేసుకుంటాడు. మేము ప్రార్థన చేసుకు తప్పలేదు. మా హిందూ ధర్మానికి దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఈ బదల ఇది అనుకుంటున్నావేమో, నువ్వు ఉన్నప్పుడే కోసం బిడ్డ ఖచ్చితంగా నేను సమాపణ చెప్పాలి. నీకు నిజం కూడా కాంగ్రెస్ నాయకులారా, మీరు నిజంగా హిందువులై ఉంటే ఈ ఊర్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ నిజంగా కాంగ్రెస్ నాయకులు హిందువులు అయి ఉంటే మందుల సామ్యాలు అనేటువంటి పార్టీలకి తరిమి కొట్టాలి. వాడిని ఇక్కడ దరిదాపులకు రానియం. ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వదిలేదు. సో ఇది ఇక్కడ పరిస్థితులు కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో మొత్తంగా కూడా ఇది ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాల యొక్క ఇల్లు. సో గుడ్లతో వీళ్ళైతే తీసుకొచ్చారు. గుడ్లు టమాటాలతో కూడా మేము దాడి చేయడానికి వచ్చినామని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి వీళ్ళు కొట్టినటువంటి గుడ్లు ఏదైతే ఉన్నాయో ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా మీరు ఒకసారి కనుక పైన స్లాబ్ పైన చూస్తే కనుక తీవ్రంగా దాదాపుగా ఒక 30-40 గుడ్లు తీసుకొచ్చి ఒక 50 మంది వరకు కూడా వీళ్ళు ఇక్కడ హిందూ సంఘాల నుంచి వచ్చిన మేము ఏ పార్టీ నుండి రాలేదని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు పైన చూసినట్టయితే కనుక ఒక మొత్తంగా కూడా ఏంటంటే ఇల్లు మొత్తం కూడా ఖరాబ్ అయినటువంటి కనిపిస్తూ ఉంది. ఇక్కడ అంతా కూడా స్మెల్ కూడా వస్తూ ఉంది గుడ్లది. సో మొత్తంగా అయితే పోలీసులు ఆల్రెడీ ఇక్కడ వీళ్ళందరినీ క్లియర్ చేశారు. సో ఇది ఇక్కడ ఏదైతే మొన్న మందుల సామ్యాల్ మాట్లాడాడో ఏదైతే ఆయన దీవించిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలీదు. సో ఆ వీడియో మీరు అందరూ కూడా చూసే ఉంటారు. సో మళ్ళీ దాన్ని మన నోటితో చెప్పడం అవసరం లేదు ఈ సమయంలో. బట్ ఏదేమైనప్పటికీ కూడా మందుల సామ్యాల్ మాట్లాడినటువంటిది చాలామంది హిందువులను అయితే కించపరుస్తూ ఉంది. సో అట్లాగే ముఖ్యంగా చెప్పాలంటే నిన్న బండి సంజయ్ మాట్లాడడం జరిగింది దీని గురించి కూడా. అంటే మీరు ఈ దేవుని వదిలేసి నువ్వు ఆ దేవుని దగ్గరికి పోయినావు, అందుకే ఎమ్మెల్యే అయినావు అని చెప్పి కొంచెం సెటరికల్గా బండి సంజయ్ అన్న మాట్లాడడం జరిగింది. సో ఇది మనకు తెలుసు బండి సంజయ్ ఎట్లా మాట్లాడతారు సెటరికల్గా అని చెప్పి. సో దాని గురించి కూడా నిన్న మందుల సామ్యాల్ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి కూడా క్షమాపణ చెప్పలేదు. నేను నా మాటను వెనక్కి తీసుకోను, మీరే నన్ను అర్థం చేసుకోవట్లేదు సరిగ్గా, మీరే మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా అంటా ఉన్నాడు. సో దీని గురించి కూడా మొత్తంగా చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సో చూద్దాం మరి మందుల సామ్యాల్ తుంగతుర్తి ఎమ్మెల్యే ముందుకు వచ్చి క్షమాపణలు చెప్తారా, లేకుంటే క్షమాపణలు చెప్పకపోతే కనుక ఖచ్చితంగా కూడా అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా అంటా ఉన్నారు. సో చూద్దాం ముందు ఏం జరగబోతుంది, ఎట్లా అనర్హత వేటు వేస్తారా లేదంటే మందుల సామ్యాల్ వచ్చి క్షమాపణలు చెప్తారని వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.